హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్. మనం రాత్రి వేళల్లో ఆకాశం వైపు చూసినప్పుడు ఒక్కసారిగా వెలుగుపడి ఆ తర్వాత గట్టిగా శబ్దం వస్తుంది కదా, అదే మెరుపు. కానీ ఆ మెరుపు ఎలా పడుతుంది, ఆ ఆకాశంలో ఏమి జరుగుతుందో మన కళ్ళతో చూడలేము. మెరుపు పడిన ఒక్క సెకండ్లోనే ఆకాశం కాంతితో నిండిపోతుంది. కానీ మనకు అసలు తెలియదు ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని. కానీ నేడు మనం ఈ అద్భుతాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా మేఘాలు మెరుపుకి ఎలా సిద్ధమవుతాయో తెలుసుకుందాం. మనం చూసే ఆకాశంలో ఉన్న ప్రతి మేఘం చిన్న చిన్న నీటి బిందువులు మరియు మంచు కణాలతో తయారై ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో గాలి చాలా చల్లగా ఉంటుంది, అంటే కొండల్లో. కాబట్టి ఆ నీటి బిందువులు మంచు కణాలుగా మారిపోతాయి. ఈ కణాలు గాలిలో తేలుతూ ఒకదానితో ఒకటి తాకుతూ తిరుగుతుంటాయి. ఈ కణాలు తాకినప్పుడు అవి ఒకదాని నుండి మరొక దానికి ఎలక్ట్రాన్లు పంపుతాయి, అంటే విద్యుత్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఇలా క్రమంగా మేఘం పై భాగం పాజిటివ్ ఛార్జ్గా, కింది భాగం నెగిటివ్ ఛార్జ్గా మారుతుంది. ఇది మనం బ్యాటరీలో చూస్తాం కదా, ఒకవైపు పాజిటివ్ ఛార్జ్, మరోవైపు నెగిటివ్ ఛార్జ్. అలాగే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. మేఘం కింది భాగంలో నెగిటివ్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు పై భాగం పాజిటివ్ ఛార్జ్తో నిండి ఉంటుంది. దాంతో భూమి మీద ఉన్న వస్తువులు, చెట్లు, భవనాలు, మనం ఇవన్నీ పాజిటివ్ ఛార్జ్ను ఆకర్షిస్తాయి. ఇది రెండు మ్యాగ్నెట్లు ఒకదాన్నొకటి లాగినట్టే. మనకు నార్మల్గా ఎలక్ట్రిక్ కరెంట్లో కూడా పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు కలిసి ఒక విద్యుత్ ఛార్జ్ ఏర్పడుతుంది కదా, అలానే ఇక్కడ కూడా మేఘం భూమి మధ్య ఒక రకమైన అదృశ్య విద్యుత్ దారము ఏర్పడుతుంది. ఈ దారము క్రమంగా బలపడుతూ ఒక్క క్షణంలో విరిగిపడి విద్యుత్ బయటకు దూసుకుపోతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కలిసినప్పుడు ఒక విద్యుత్ దారం అనేది ఏర్పడుతుంది. మేఘం నుంచి మొదటిగా వచ్చే కాంతిని మనం కంటితో చూడలేము. దాన్ని స్టెప్పుడ్ లీడర్ అని అంటారు. ఇది ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న దశలుగా కిందికి ప్రయాణిస్తుంది మేఘం నుంచి భూమి వైపు. అదే సమయంలో భూమి మీద ఉన్న వస్తువులు కూడా పాజిటివ్ ఛార్జ్ను విడుదల చేస్తాయి. దీనిని అప్వర్డ్ స్ట్రీమర్ అని అంటారు. ఇవి రెండు కలిసే క్షణంలో ఆకాశం వెలిగిపోతుంది. అదే మనం మెరుపుగా చూస్తాం. ఈ ప్రక్రియ అంతా మిల్లీ సెకండ్లలోనే జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక రహస్యాన్ని తెలుసుకుందాం. మెరుపు వచ్చినప్పుడే మనకు శబ్దం కూడా రావాలి కదా, అలా కాకుండా మెరుపు వచ్చిన తర్వాత శబ్దం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనకు మెరుపు కనిపించి కొద్ది క్షణాల తర్వాతే గర్జన వినిపిస్తుంది కదా, అది ఎందుకంటే కాంతి వేగం శబ్దం వేగం కంటే చాలా ఎక్కువ. కాంతి ఒక్కసారిగా మన కళ్ళకు చేరుతుంది, కానీ శబ్దం గాలిలో ప్రయాణించడంతో కొంచెం ఆలస్యంగా వినిపిస్తుంది. ఇక ఆ గర్జన ఎలా వస్తుందో చూద్దాం. మెరుపు పడిన సమయంలో ఆ చుట్టూ గాలి ఒక్కసారిగా వేడెక్కి 30,000 డిగ్రీ సెల్సియస్కి చేరుతుంది. అది సూర్యుడి ఉపరితలం వేడి కంటే కూడా చాలా ఎక్కువ. ఈ వేడి వల్ల గాలి ఒక్కసారిగా విస్తరిస్తుంది, మళ్ళీ చల్లబడుతుంది. ఈ విస్తరణ వల్ల గాలిలో షాక్ వేవ్ ఏర్పడుతుంది. అదే మనకు వినిపించే గర్జన. ఇప్పుడు మనం మెరుపులు ఎన్ని రకాలో తెలుసుకుందాం. అన్ని మెరుపులు ఒకేలా ఉండవు. కొన్ని మేఘం నుంచి భూమి వైపు పడతాయి, వాటిని క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అని అంటారు. మరికొన్ని మేఘం లోపల జరుగుతాయి, ఇవి ఇన్ క్లౌడ్ లైట్నింగ్. ఇంకా కొన్నిసార్లు ఒక మేఘం నుంచి మరో మేఘానికి విద్యుత్ వెళ్తుంది. దాన్ని మనం క్లౌడ్ టు క్లౌడ్ లైటింగ్ అని పిలుస్తాము. మనకి భయానంగా కనిపించిన మెరుపు భూమికి చాలా మేలు చేస్తుంది. మెరుపు పడినప్పుడు గాలిలోని నైట్రోజన్ అణువులు విరిగి భూమిలోకి చేరుతాయి. ఇవి మొక్కలకు ఆహారంగా పనిచేస్తాయి. అంటే మెరుపు లేకపోతే మొక్కలు అంతా పెరగవు. ప్రతి సెకను భూమి మీద సుమారు 100 మెరుపులు పడుతుంటాయి. ప్రతిరోజు దాదాపు కొన్ని లక్షల మెరుపులు. ఇంత శక్తి ఉన్న ప్రకృతి తన సమతుల్యాన్ని కాపాడుకుంటూ జీవాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి మనం ఆకాశం మెరిపించినప్పుడు మనం భయపడకుండా అది ప్రకృతి యొక్క తన శక్తిని, తన అందాన్ని మనకు చూపిస్తున్న క్షణమని గుర్తుంచుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.